ఫెంగల్ తుఫాన్తో తడిసిన ధాన్యం రాసులు. సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వరప్రసాద్. శిక్షణా తరగతుల వలన ఉపాధ్యాయులు ఒత్తిడికి గురవుతున్నారన్న యూటీఎఫ్ నేతలు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణంలోని ఆంధ్ర బాప్టిస్ట్ చర్చిలో పేద వితంతులకు చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. మత మార్పిడి కోసమే చర్చిలో చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారని ఆరోపిస్తూ పలు హిందూ సంఘాలు ప్రతినిధులు చర్చి ముందు ఆందోళన చేపట్టారు. వితంతువుల ఇంటి వద్దనే చీరలు పంచాలని హిందూ సంఘాలు ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే బెందాలం అశోక్ రాకతో ఆందోళన సద్దుమణిగింది. లీడర్షిప్ రెసిడెన్షియల్ శిక్షణా తరగతులను ఏర్పాటు చేసి ప్రభుత్వం ఉపాధ్యాయులను తీవ్ర ఒత్తిడులకు గురి చేస్తుందని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి లక్ష్మీరాజా విమర్శించారు. యూటీఎఫ్ ఆధ్వర్యంలో లీడర్షిప్ రెసిడెన్షియల్ శిక్షణా తరగతుల పేరుతో ఉపాధ్యాయులను తీవ్ర ఒత్తిడులకు గురి చేయొద్దంటూ కడపలోని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. శిక్షణా తరగతుల వల్ల 2 ప్రధానోపాధ్యాయులు మానసిక ఒత్తిడికి గురి అయి మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నుండి వైఖరి రద్దు చేయాలి. రెసిడెన్షియల్ శిక్షణ తరగతులను ఉపాధ్యాయుల ప్రాణాలను బలిగొంటున్న రెసిడెన్షియల్ శిక్షణ తరగతులను శిక్షణ తరగతులను నిర్వహణ పట్ల అధికారుల నుండి వైఖరి. అభాగ్యులకు ఎప్పుడూ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే దేవవరప్రసాద్ అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురం గ్రామంలో సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన 34 లక్షల ఆర్థిక సాయం చెక్కులను 36 మందికి ఎమ్మెల్యే దేవవరప్రసాద్ పంపిణీ చేశారు. వైద్యం కోసం ఇబ్బంది పడే నిరుపేద కుటుంబాలకు ఈ సహాయం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. సరిగా ఉపయోగపడుతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. 2 లక్షలు ఎంతో ఎక్కువగా అయితే ఇప్పుడు 6 లక్షలు ఎంతో చూశాను, కానీ నేను మిగిలినవన్నీ కూడా 2 లక్షలు, 1.5 ఎంతో వాళ్ళెంతో చాలా చిన్న వాళ్ళు, వారికి సహాయం చేయటం చాలా సంతోషించదగ్గ విషయం. తప్పనిసరిగా మీరందరూ కూడా దీన్ని సరైన పద్ధతిలో ఉపయోగించుకుంటారు. ఎక్కడ కూడా మిస్యూజ్ చేయకండి. ఉన్నవాళ్ళు డబ్బు ఉండి ఎఫర్ట్ చేయగలిగి కెపాసిటీ ఉన్నవాళ్ళు కూడా ముందుకు రాకుండా లేని వాళ్ళని ముందుకు తీసుకొచ్చి ప్రోత్సహించి ఈ పథకాన్ని మనం సక్రమైన పద్ధతిలో ఉపయోగించుకున్నట్టయితే మరింత మందికి మనం సహాయం చేయగలమని, వారి వైద్యానికి సరైన సహకారంగా ఉండగలగలమని అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు మనం ఈ చెక్కుల కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. రోడ్డు ప్రమాదంలో గాయాలు పాలైన ఓ యువకుడికి మెడికల్ ఖర్చులకు 10,000 రూపాయల ఆర్థిక సహాయం కింద మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అందజేశారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు జరుగుతున్న అన్యాయం పట్ల వారికి తోడుగా జగనన్న త్వరలో ప్రజల్లోకి వస్తున్నారన్నారు. కూటమి పాలనలో పబ్లిసిటీ ఎక్కువ, పాలన తక్కువ అని ఎద్దేవా చేశారు. స్లో చేస్తూ వారికి బల్లేందుకురా, అది కూడా భార్యతో. ఒక్క 2 నిమిషాలు కూర్చుని సార్. ఒకసారి ఎవరికెలా ఉంది అయినా మా వృత్తి స్పీడ్ ఎక్కువ కదా. లేదన్న స్లో చేసి
అనకాపల్లి జిల్లా రాయవరం మండలం సర్వసిద్ధి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో లంగ్స్, స్టమక్, బ్రాంకియాసిస్ క్యాన్సర్పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎస్ఎస్వి శక్తిప్రియ మాట్లాడుతూ పొగాకు, గుట్కా, పాన్ మసాలా, మద్యం వలన క్యాన్సర్ బారిన పడుతున్నారని అన్నారు. మంచి పౌష్టికాహారం తీసుకుంటే క్యాన్సర్ బారి నుండి బయటపడతామని చెప్పారు. ముందుగానే క్యాన్సర్ టెస్టులు చేయించుకుంటే క్యాన్సర్ బారి నుండి బయటపడతామని అన్నారు. మద్యం త్రాగొద్దు, మద్యం త్రాగొద్దు, మద్యం త్రాగొద్దు, మద్యం త్రాగొద్దు, మద్యం త్రాగొద్దు, మద్యం త్రాగొద్దు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం చిందాడుగరువు గ్రామంలో అతి భారీ వర్షాల వల్ల ధాన్యం రాసులు తడిశాయి. వరి ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫెంగల్ తుఫాను నేపథ్యంలో భారీగా వర్షాలు కురవడంతో చేతికి వచ్చిన వరి పంట తమ కళ్ళ ముందే పాడవడంతో కన్నీరు మున్నీరు అవుతున్నారు. తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని రైతు పోనకాల రాఘవేంద్రరావు అన్నారు. ఈ తుఫాన్ హెచ్చరిక వల్ల ఈ ధాన్యం ఇలాగ అయిపోయిన పరిస్థితిలో ప్రభుత్వం వచ్చి కాపాడకపోతే మాకు ఏమి దారులు ఇస్తారు? విశాఖలోని కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళపై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ దాడి చేశాడు. బస్సులో ప్రయాణిస్తున్న 3 మహిళలు గొగ్గోలు పెట్టడంతో డ్రైవర్ వెంటనే బస్సు ఆపి స్థానికుల సహాయంతో బాధితులను సమీపంలోని హాస్పిటల్కు తరలించారు. సమాచారం అందుకున్న కంచరపాలెం సిఐ చంద్రశేఖర్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. దాడిలో ఉపయోగించినది నిజంగానే యాసిడా లేక ఇతర ద్రావణమా అనే దానిపై పరీక్షలు జరుగుతున్నాయని సిఐ చంద్రశేఖర్ తెలిపారు. ఈ దాడి వెనుక కారణాలు మరియు నిందితుల వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సింహాద్రి అప్పన్నను మంత్రి వాసంశెట్టి సుభాష్ దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు మంత్రికి పూర్ణకుంభం వేద ఆశీర్వచనాలతో ఆలయంలోకి స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని మంత్రి సుభాష్ కుటుంబం సమేతంగా దర్శించుకొని మొక్కులు తీర్చుకొని స్వామివారి బెడ మండలంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని మంత్రి స్వామివారిని వేడుకున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం వడ్డగూడెం 17వ వార్డుకి చెందిన 20 కుటుంబాల వాళ్ళు గత 27 ఏళ్లుగా ఇక్కడ నివాసం ఉంటున్నారు.
తమకు ఇచ్చిన రహదారిని ఆక్రమణ చేసిన వ్యక్తిపై అధికారులు చర్యలు తీసుకోవాలని వడ్డెగూడెం వాసులు డిమాండ్ చేశారు. ఇప్పటికే అనేకసార్లు మున్సిపల్ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోతే జిల్లా కలెక్టర్ ఎస్సీని కలుస్తామంటూ హెచ్చరించారు. 27 సంవత్సరాలు మేము ఇక్కడ ఉన్నాక ఇప్పుడు కొత్తగా ఎవరో పెన్మత్స సత్యనారాయణ రాజు అనే ఒక అతను వచ్చి మేము ఈ స్థలం కొనుక్కున్నాము, ఈ రోడ్డు కొనుక్కున్నాము, ఇక్కడ గోడలు కడతాము అడ్డంగా మీ ఇంటికి, ఇది మా స్థలం, ఇక్కడ మేము షెడ్లు వేసుకుంటాము, ఏదో బిజినెస్ చేసుకుంటాము అని అంటున్నాడు సార్. మేము 2003లో ఈ సైట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. ఇప్పుడు మేము ఉంటున్న ఇల్లు 27 సంవత్సరాలు అయింది. 2020లో మళ్ళీ పైన 2 ఫ్లోర్లు వేసుకున్నప్పుడు మున్సిపాలిటీలో రోడ్డుకి రాయించుకున్నాం. ఇది 16 అడుగుల రోడ్డు సార్. మా దగ్గర రోడ్డు పర్మిషన్ కూడా ఉంది మున్సిపాలిటీ నుంచి. ప్రాపర్టీ ట్యాక్స్లు, మున్సిపల్ ట్యాక్స్లు అన్ని కట్టాం మేము ఇన్నేళ్లగా ఎవరు వచ్చి ఇది మా రోడ్డు మా స్థలం అన్న వాళ్ళు ఇప్పుడు వచ్చి 27 సంవత్సరాల తర్వాత ఇది మాదే అని ఎవరో వెనకాత నుండి నడిపించి ఈ పెన్మత్స సత్యనారాయణ రాజు అనే అతనికి అమ్మేశాడు. ఇక్కడ లేడీస్ అది ఇబ్బంది పెడుతున్నాడు సార్. వచ్చి ఎవరినో తీసుకొచ్చి ఇవన్నీ పైప్ లైన్స్ అవన్నీ పీకించి మాకు అక్కడ వెనకాతల వాటర్ చూడండి సార్. ఆ రోడ్ అంతా వాటర్ నిండిపోయింది. చాలా ఇబ్బంది పడుతున్నాం. లేడీస్ అందరూ భయపడుతున్నారు. డ్రైనేజ్ అంతా మూసేశాడు. ఇది నా రోడ్డు నా స్థలం అంటున్నారు రోజు వచ్చి. పోలవరం నిర్వాహితుల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు హామీ ఇచ్చారు. 44 గ్రామాలకు చెందిన నిర్వాహితులు సమస్యలతో కూడిన వినతి పత్రం ఆయనకు అందజేశారు. దేవీపట్నం పూడిపల్లి కాలనీ నిర్మాణం పూర్తి చేయాలని, కోర్టులో ఉన్న 9 ఎకరాల భూమి సమస్యను పరిష్కారం చేయాలని కోరారు. భూమి సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని చెప్పారు. నేనే వస్తానండి. Master Key TV. Please like, share and subscribe Master Key TV.